ఫ్రెండ్స్ ఈరోజైతే మనం 'రాజాసాబ్' మూవీ నుంచి ఒక సాంగ్ తీసుకున్నాను. అది మధ్యలో ఒక బీట్ అయితే ఉంది. అది ప్రోమోగా రిలీజ్ చేశారు. అది బాగా అనిపించింది. అదే బీట్ మీద సింగిల్ ఫోటోతోటి ఎడిటింగ్ చేసిన ఇంకో విషయం చెప్తాను. ఫస్ట్ అయితే ఆ డెమో చూడండి మీరు. राजा तेरा स्वैग सुपर राजा तेरा स्टाइल बम्पर राजा तेरा एंट्री लेवल ఇండియా నంబర్ 1 ఓకే. వీడియో అయితే చూశారు కదా! చాలా అమేజింగ్‌గా ఉంటది. నేను మీకు కొంచెం మ్యూట్‌లో పెట్టాను గానీ, ఎండ్ వరకు చూస్తే మీకు డెఫినెట్‌గా ఒక మంచి ఫీల్ అయితే ఉంటది. ఆ ఎడిటింగ్‌లో. ఎందుకంటే బీట్ బాగా సెట్ అయింది అది. బాగా అనిపించింది కూడా. ఓకే. కాబట్టి వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మీకు ఒక విషయం చెప్తానని చెప్పాను. అందులో ఆ రాజా సా అంటే 'రెబెల్ సాబ్' అని ఒక సాంగ్ ఉంది కదా! అందులోనే సేమ్ ఇదే లిరికల్ దగ్గర ఆ వీడియోలో లిరికల్ వీడియోలో ఒక యానిమేషన్ వస్తది. అది చాలా బాగా అనిపించింది అది. డెఫినెట్‌లీ వీలుంటే మాత్రం రేపు సేమ్ అదే టైప్‌లో చేసి పెడతాను. వీలుంటే చెక్ చేయండి. అదే విషయం చెప్పాలని అనుకున్నా నేను. మాక్సిమం 50% అయింది. మాక్సిమం కవర్ చేస్తున్న దాని టైప్‌లోనే ట్రై చేద్దాం. ఆ వీడియో చూస్తే మీరు డెఫినెట్‌లీ ఇంప్రెస్ అవుతారు. చూడండి. ఓకేనా? ఇప్పుడు ఈరోజు వీడియో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ అయితే మీరు మీ ఫోటో క్వాలిటీ ఏదైతే ఉందో కొంచెం ఎన్హాన్స్ చేసుకోండి. దానికోసం సూపర్ ఇమేజ్ యాప్ అయితే ఉంటది. ఇక్కడ చూడండి నేను మాక్సిమం ఇవన్నీ ఇందులోనే ఎన్హాన్స్ చేసిన. ఇవే కాదు నేను చాలా ఫోటోస్ ఇలా డిలీట్ చేస్తూ ఉంటాను. ఓకే. ఒకటేసారి యాడ్స్ వస్తది గానీ నెక్స్ట్ లెవెల్ అవుట్‌ఫిట్ అయితే ఉంటది. ఓకే. మీరు అనుకోవచ్చు ప్రమోషన్ వీడియో అలాంటివి ఏమి ఉండదు ఇది. ఓకే. దీనికి నాకేం సంబంధమే లేదు. ఎందుకంటే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. సూపర్ ఇమేజ్ అయితే ఉంటది. ప్లే స్టోర్‌లో దొరుకుతుంది. ట్రై చేయండి. లేకపోతే లింక్ కావాలంటే కామెంట్‌లో సూపర్ ఇమేజ్ అని కామెంట్ చేయండి. మీకు డైరెక్ట్‌గా సెండ్ చేసేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకోటి అదే ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఫోటో రూమ్ యాప్ అయితే మీకు ఉంది తెలుసు కదా! లేకపోతే టెలిగ్రామ్‌లో చెక్ చేయండి. అండ్ ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్‌లోనే మనం చేయబోతున్నాం కాబట్టి అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో ఇలా ఉంటది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ కెమెరాస్‌ని లాంగ్ ప్రెస్ చేసి పైన తీసుకుంటా. తీసుకున్న తర్వాత ఇవి 2 హైడ్ చేసేస్తా. హైడ్ చేస్తే ఇలా కనిపిస్తది మనకు స్టార్టింగ్ ఫోటో. ఓకే. ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఫోటో ఇలాగే సెట్ అవ్వాలని మనం రూల్ లేదు కాబట్టి మీ ఫోటో బట్టి మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. దాన్ని నేను ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ కూడా చేస్తా చూడండి. ఫస్ట్ అయితే కింద ఫోటో సెలెక్ట్ చేసుకున్న కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీ ఫోటో ఏదైతే ఉందో సంథింగ్ ఏ ఫోటో అయినా ఉండొచ్చు. ఆ ఫోటో మనకు ఫస్ట్ నార్మల్ ఫోటో ఉండాలి కాబట్టి నేను నార్మల్ ఫోటోనే ఒకటి తీసుకుంటున్నా. ఇది తీసుకుంటున్నా చూడండి. తీసుకొని ఇక్కడ మనకు పైన ప్లస్ ఐకాన్ ఉంటది. దాన్ని యాడ్ చేస్తున్నా. యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సేమ్ అదే ఫోటోని పైన పీఎన్‌జీ కలర్ అండ్ ఫీల్డ్‌లో సేమ్ ఫోటో కానీ పీఎన్‌జీగా ఉంటదది. అది నేను చేంజ్ చేస్తున్నా. ఓకే. ఇది కూడా చేంజ్ అయిపోయింది. చేంజ్ అయితే బాగానే సెట్ అయింది. అయినా కూడా మీరు చూడండి. ఓకే. కొన్నిసార్లు చాలా ఇబ్బంది వస్తుంటది కాబట్టి ఇప్పుడు ఈ 2 కెమెరాస్ ఆన్ చేసుకుందాం. ఆన్ చేసిన తర్వాత చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఓకే. కెమెరాస్ ఆన్ చేస్తాం. చూడండి ఇప్పుడు ఇలా. యానిమేషన్ ఇలా వస్తది. కానీ ఇక్కడ మీరు ఎక్కువ గమనిస్తే ఈ ఫోటో కొంచెం కింద డౌన్‌లో అయితే ఉంది. ఓకే. కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది. అప్పుడు మీరు బేసిక్ లిరిక్స్ ఏదైతే ఉందో అది మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫోటో స్టైలే మనం చేంజ్ చేద్దాం. చూపిస్తాను నేను. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని కొంచెం పైన తీసుకుంటా. ఇలా పైన తీసుకున్న సేమ్ అదే పొజిషన్‌లో ఆ ఫోటో కూడా కావాలి కాబట్టి కాపీ ఇక్కడ ఈ పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ అన్ని సెలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ అదే ఫోటోని పీఎన్‌జీ సెలెక్ట్ చేసి ఇలా పైన అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓన్లీ మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్ మాత్రమే ఉంచి పేస్ట్ చేస్తే ఆ ఫోటో సేమ్ అదే పొజిషన్‌లో ఉండిపోతది. ఇప్పుడు చూడండి ఫోటోస్. యానిమేషన్ చాలా పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయింది. ఇప్పుడు మనం బేసిక్ కలర్ చేంజ్ చేద్దామంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీకు టెక్స్ట్ కలర్ ఏదైతే బాగా అనిపిస్తదో దాన్ని బట్టి మాత్రమే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎండింగ్‌లో వస్తే కింద మనకు అది ఇంకో ఫోటోలాగా కనిపిస్తుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ఫోటో అంతా జూమ్ చేయకుండా ఇలా కొంచెం దగ్గర తీసుకోవాలి ఇలా. ఓకే. దగ్గర తీసుకొని యానిమేషన్ పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటది. ప్రతి ఒక్కరి ఫోటో ఇలాగే ఉండదు కాబట్టి వేరే ఫోటో వేరే స్టైల్‌లో ఉంటది కాబట్టి అది మాత్రం కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే కొంచెం చూసి చేసుకోండి. ఈజీగా అయితే చేసుకోండి. ఇంకేమైనా యాప్స్ కావాలంటే కామెంట్‌లో చెప్పండి. అంతే. ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకొని మీ వీడియో రెడీ. అండ్ అలర్ట్ మోషన్ యాప్ టెలిగ్రామ్‌లో ఉంది చెక్ చేసుకోండి.